नारायणैकीश्वरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। మాతాపితరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మద్గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణానుల వారి పాదపద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సర్వవ్యాపకమై అందరిలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే పరమాత్మకు నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ముందుగా మా గురుదేవులకు, మా గురు పరమాత్మకు నమస్కరిస్తూ మరి అదేవిధంగా చిన్మయ మిషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని ప్రకాశింప చేసినటువంటి శ్రీ చిన్మయ ఆనంద స్వాముల వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్థాన గురుదేవులు శ్రీ నారాయణ చైతన్య స్వాముల వారికి మరియు ఇక్కడ యాజమాన్యానికి, మరి ఈ కార్యక్రమానికి చలి ఉన్నా సరే పొద్దున్నే విచ్చేసిన మీ అందరికీ, మరి గత వారం రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మా శిష్య బృందానికి అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మీరందరూ కూడా జ్ఞానంతో చక్కగా ప్రకాశించి మరింత ఉన్నతమైన స్థితిని మీ జీవితంలో మీరు పొందాలని మనపూర్వకంగా నేను ఆశీర్వదిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. కొద్దిగా ఆలస్యమైంది. మనం 7 నుంచి 8 వరకు ఉపనిషత్తు అనుకున్నాము. మరి ఇప్పుడే 8 అయింది కాబట్టి ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. అమృత బిందు ఉపనిషత్తు అనేటువంటిది మనం ఉదయం పూట తీసుకునేటువంటి పాఠ్యాంశం. సాయంకాలము అష్టమాధ్యాయంలో మనం అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి దాని గురించి మనం తీసుకున్నాం. మరి ఈ రెండింటిలో కూడా కూలంకషంగా నిగూఢమైనటువంటి అంతరార్థం ఏముందో అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మరి ఉపనిషత్ అనేటువంటిది ఏంటి అంటే, ఉపనిషత్ అంటే ఒక పుస్తకం కాదు. మనకు ఉపనిషత్తులు పుస్తకాలుగా దొరుకుతాయి. అంటే ఉపనిషత్తులో ఉండేటువంటి వాటిని శ్లోకాలు అనకూడదు, మంత్రాలు అనాలి. ఉపనిషత్తులో ఉండేటువంటి వాటిని మంత్రాలు అనాలి. మంత్రానికి శ్లోకానికి ఏంటి తేడా అంటే, మాటలు వినపడుతున్నాయా స్పష్టంగా? మంత్రానికి శ్లోకానికి ఏంటి తేడా అంటే, శ్లోకము అనేటువంటిది చతుర్బద్ధంగా ఉంటుంది, మంత్రము అనేటువంటిది శబ్దబద్ధంగా ఉంటుంది. ఈ మంత్రం చదవాలి, ఒక మంత్రాన్ని చదవాలి అంటే అందులో స్వరబంధనం ఉంటుంది. అంటే స్వరబద్ధంగా, అంటే అపస్వరంలో మంత్రం చదవరాదు. మంత్రానికి నియమాలు ఉన్నాయి, శ్లోకానికి నియమాలు లేవు. శ్లోకాన్ని మనం రాగయుక్తంగా చదవచ్చు. ఇప్పుడు భగవద్గీతలో ఉండేవన్నీ శ్లోకాలు, ఉపనిషత్తులో ఉండేవి మంత్రాలు. వీటికి మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడంటే అక్కడ ఆపడం కానీ దీర్ఘాలు చేయటం కానీ చేయరాదు. కనుక మంత్రానికి శబ్ద నిర్దిష్ట ప్రామాణిక కలిగి ఉంది. శబ్ద నిర్దిష్ట ప్రామాణికత అంటే ఈ మంత్రాన్ని ఇలాగే పలకాలి అని వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి శబ్దాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. కనుక ఋషులు ఏ విధంగా దీనిని ఏర్పాటు చేశారో మనం అదే విధంగా మనం పలకాల్సి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా పంచువేషన్ ఉంటుంది. పంచువేషన్ అంటే మనం తెలుగులో మనం కామ, ఫుల్ స్టాప్ ఇలా అంటాము. అదే మాదిరి సంస్కృతంలో కూడా హ్రస్వము, దీర్ఘము, ప్లుతము,
దీర్ఘకృతము, ఉదాత్తము, అనుదాత్తము, ఇలాంటి కొన్ని గుర్తులు ఉంటాయి. ఈ గుర్తులు మనం వాటి ప్రకారం ఎప్పుడు ఎలా ఏ రకంగా ఏర్పాటు చేశారో అదే విధంగా మనం మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది. కనుక మంత్రం అనేటువంటిది శబ్ద సుస్వర బద్ధంగా ఉంటుంది. మరి ఉపనిషత్ అనేటువంటి దానికి అసలు అర్థం ఏంటి? వేదము. వేదము అంటే విన్నారు కదా, వేదం ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి మాట్లాడదాం, మనకి ఉపన్యాసం కాదు, చర్చ, మాట్లాడదాం బాగా. ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. వెరీ గుడ్, సంతోషమైన. కాబట్టి 4 వేదములు ఉన్నాయి. వీటికి మళ్ళీ కొన్ని ఉపవేదములు ఉన్నాయి. అదే మాదిరిగా ఈ 4 వేదములలో కలిపి 1180 ఉపనిషత్తులు ఉండేవి. మనము వెనక కాలంలో వెళ్తే, అంటే మనం ద్వాపర యుగంలో చూస్తే 1180 ఉపనిషత్తులు మనకు అందుబాటులో ఉండేవి. ఏంటసలు ఈ ఉపనిషత్తు? ఒక వేదము అన్నప్పుడు బ్రాహ్మణ్యాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అని ఉంటాయి. అంటే వేదంలో చివరి భాగాన్ని ఉపనిషత్తు అంటారు. ఆ బ్రాహ్మణ్యంలో, ఆ వేదంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఉపనిషత్తులో చూపిస్తారు. మనం దాన్ని క్రీమ్ ఆఫ్ ద లెసన్ అనుకోవచ్చు, దాని యొక్క సారాంశం. మరి ఈ వేదాల్లో ఉన్నటువంటి వీటిలో ఈ ఉపనిషత్తు అనేటువంటిది ఒక భాగంగా ఉంటే, ఇటువంటి ఉపనిషత్తులు మరి వేదవ్యాసుల వారి కాలంలో 1180 ఉపనిషత్తులు ఉండేవిట. మరి ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయట, ఒక పద్ధతిగా లేకుండా. అందుకని వ్యాస మహర్షుల వారు వీటన్నిటినీ ఒక క్రమబద్ధీకరణ చేసి, ఒక పద్ధతిగా వీటిని విభాగం చేసి, వీటిని 4 వేదాలకు 1180 ఉపనిషత్తులను వారు సరిచేసి పెట్టారు. అందువలన వ్యాస మహర్షిని వేదవ్యాసులు అనే పేరు వచ్చింది. వేదాన్ని ఆయన సంప్రోక్షణ చేసి ఈ ఉపనిషత్తులను ఒక క్రమబద్ధీకరణ చేసినటువంటి మహానుభావుడు ఆయన. అదేవిధంగా అనేక గ్రంథాలు, ఒక భారతం దాదాపు 1,00,000 శ్లోకాలు ఉండే భారతం, అదేవిధంగా భాగవతం, మరి ఇలాంటి అనేక గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటే మనం ఇవాళ చదువుతున్నవన్నీ ఎక్కువ భాగం వేదవ్యాసుల వారు మనకు అందించినవి. కనుక అటువంటి ఆ వ్యాసుల వారు ఈ ఉపనిషత్తులను క్రమబద్ధీకరణ చేసినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగింది? భారతదేశానికి ఇతర దేశస్తులు వచ్చి ఆక్రమించుకుని పరిపాలన చేశారు. మనకు తెలిసిన విషయం. ఈ ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ పరిపాలన చేసినప్పుడు చాలా వరకు మన గ్రంథాలను వాళ్ళు నాశనం చేశారు. భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మన సాంప్రదాయం, మన సంస్కారం. భారతదేశం ప్రపంచంలోనే అన్నిటికంటే నాగరికతలో ముందు ఉండేది. విదేశాలు ఇవాళ మనం గొప్ప దేశాలుగా ఏమి చెప్తున్నామో అవన్నీ ఒకప్పుడు ప్రకాశించే దేశాలు కాదని. భారతదేశంలో అన్ని విధాల దీన్ని రక్తగర్భ అనేవారు. అటువంటి ఈ భారతదేశంలో ఎందుకు ఇంత గొప్పతనం ఉంది అంటే వీళ్ళ వేదవాంగ్మయం, వీళ్ళ సంస్కారం, వీళ్ళ సంస్కృతి, వీళ్ళ ఆచార వ్యవహారాలు, వీళ్ళ పద్ధతులు, ఇవన్నీ కూడా భారతదేశానికి గొప్పతనం తీసుకొచ్చాయి అని వాళ్ళు గ్రహించి మన గ్రంథాలన్నింటినీ చాలా వరకు నాశనం చేశారు. అలా నాశనం అయిపోగా ఇవాళ మనకు మిగిలింది కేవలం 108 ఉపనిషత్తులు మాత్రమే. ఎన్ని ఉండాలి? మొత్తం 1180 ఉండాల్సింది 108 మాత్రం మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ భూగర్భం అయిపోయినాయి, భూస్థాపితం అయిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. మరి వాటిలో ఎంత జ్ఞానం ఉందో మనకు తెలియదు, ఏం రహస్యాలు ఉన్నాయో మనకు తెలియదు. మనం వాటిని కోల్పోయాం. అందుకని మరి ఈ శ్రేష్టత్వం, ఈ గొప్పతనం మనకు ఎలా వస్తుంది? జ్ఞానం చేత వస్తుంది.
జీవితాల్లో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలనే కదా కోరుకుంటారు. అంతకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? మేము ఆనందంగా ఉండాలి, మేము బాగుండాలి, మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఈ ఆనందం అంటే ఏంటి? ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ ఆనందము అనేటువంటిది బయట ఉండేది కాదు, మన లోపలే ఉంది అని చెప్తుంది వేదం. మరి లోపల ఆనందం ఉంటే నాకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? నాకు బాధ ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి ఎందుకు కలుగుతుంది? వీటికి సమాధానం చెప్తుంది ఈ అమృత బిందు పరిషత్. ఈ వారం రోజులు నేను తీసుకుంటున్నటువంటి ఈ పాఠ్యాంశం అమృత బిందు పరిషత్. మరి ఉపనిషత్ అంటే ఏంటో కొంచెం అర్థం చెప్తాను. ఉపనిషత్ అంటే షదల్ అనేటువంటి ఒక పదం నుంచి ఉపనిషత్ అనే పదం ఏర్పడింది. దాన్ని ధాతువు అంటారు సంస్కృతంలో. ధాతువు, షదల్ అనేటువంటి ధాతువు నుంచి ఉపనిషత్ అనేటువంటి పదం ఏర్పడింది. ఏమిటి ఉపనిషత్ అంటే? ఉప అంటే సమీపము, ఉప అంటే సమీపం, దగ్గరగా ఉన్నాడు కనుక బ్రహ్మ గమయతి ఇది ఉపనిషత్. బ్రహ్మ గమయతి ఇది ఉపనిషత్. బ్రహ్మమును పొందింపచేయున్నది కనుక దీన్ని ఉపనిషత్ అన్నారు. ఇది ఎలా బ్రహ్మమును పొందింపజేస్తుంది? అసలు బ్రహ్మం అంటే ఎవరు? సామాన్యులకు ఈ పదం కూడా తెలియదు. మనం దేవుడు అంటాం, లేదా భగవంతుడు అంటాం, పరమాత్మ అంటాం. ఈ పదాలు సహజంగా వాడతారు. కానీ ఈ భగవంతుడినే బ్రహ్మము అంటారు. ఉపనిషత్తులో భగవంతుడిని బ్రహ్మము అని పిలువబడింది. ఏమిటి ఈ బ్రహ్మము? ఈ సృష్టి స్థితి లయ అన్నిటికీ మూలమైనటువంటి శుద్ధమైన భగవంతుడిని శుద్ధ బ్రహ్మము అంటారు. మరి ఆ భగవంతుడి నుంచి ఇదిగో ఈ సృష్టి అనేది మెల్లమెల్లగా మనం వచ్చింది. ఈ సృష్టిలో మనం అందరం కూడా ఒక భాగంగా ఇదిగో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నివసిస్తున్నాం. మరి ఈ సృష్టి ఎంత ఉంది? దీన్ని కొంత వేయగలమా? ఈ సృష్టిని ఎవరి వల్ల కాదు. కనుక మన భూమి వరకు ఈ భూమి ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత గుండ్రంగా ఉంది చెప్పగలమేమో, కానీ విశ్వాన్ని ఎవరు చెప్పలేరు. ఇటువంటి విశ్వాన్ని సృష్టి చేసినటువంటి వాడు భగవంతుడు. మరి ఈయన పేరేంటి? భగవంతుడికి ఏమైనా పేరుందా అంటే ఆయన పేరు లేదు. మనం పిలిచే పేర్లన్నీ కూడా ఆయనకే అనుకో, కానీ ఆయనకు పేరు లేదు. ఎందుకని? ఆయనకు ఆకారం లేదు, ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు. అందువల్ల నామ రూప విభజితుడు భగవంతుడు. అందుకు భగవంతుడు అనేది. మరి భగవంతుడు అంటే అర్థం ఏంటి అంటే భగవంత. భగ అంటే ప్రకాశము, వెలుతురు. మనం మంటను భగభగా మండుతుంది అంటాం. భగ అంటే ప్రకాశము, భగ అంటే వెలుతురు, భగ అంటే చైతన్యము. చైతన్యము అంటే శక్తి, శక్తి అంటే కదలిక. కనుక భగవంతుడు అటువంటి చైతన్యము కలిగి ఉన్నాడు కనుక ఆయనను భగవంతుడు అన్నారు. ఆయన భగవంతుడు. పేరు కనిష్టం. నీటికి ఆకారం ఉందా అంటే లేదు. మీరు ఏ పాత్రలో నీరు పోస్తే ఆ పాత్ర ఆకారంలో ఉంటుంది, అంతేగాని దానికంటే ఒక ఆకారం లేదు. భగవంతుడిని కూడా కనిష్టం మనకు నచ్చిన రీతిగా మనం ఆయన పెంచుకోవచ్చు, ఆయన పంచుకోవచ్చు, ఆయన పొందలేదు. అటువంటి ఆ భగవంతుడిని ఎలా పొందాలి? ఆ భగవంతుడిని మనం ఎలా పొందాలి అంటే మనం పొందుతున్నామా లేదా? పొందట్లా. మనం భగవంతుని పొందట్లా. ఎందుకని? గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. నా వెనుకున్నారు కృష్ణ పరమాత్మ, దర్శనం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నారు శ్రీ ఆంజనేయుడు కదా, ఆయన ఏం చేస్తున్నాం? దర్శనం చేసుకుంటున్నాం. తిరుమల వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. పండరీపురం వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం.
ఎవరు ఎక్కడికి వెళ్ళినా దర్శనం చేసుకుంటున్నాం అంటే అర్థమేమి? వాళ్ళని చూసి మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళ వాళ్ళ యొక్క భౌతికమైన ఆకారాన్ని చూసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ గురువులు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చూసి వెళ్ళిపోతున్నాం. ఇది దర్శనం. మరి కొన్ని చోట్ల స్పర్శన ఉంది. కాశీలో కానీ, శ్రీశైలం కానీ శివలింగాలు ఉన్నప్పుడు శివలింగాన్ని తాకి మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం. స్పర్శనం అది దర్శనం, ఇది స్పర్శనం అంటే చూసి తాకి మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం. అంటే అర్థమేమి? మనం భగవంతుణ్ణి పొందడం లేదు. పొందిన దానికి అర్థం ఏంటి? అది మీ దగ్గర ఉండాలి, లేదా మీరు నా దగ్గరగా ఉండాలి. ఇది సాధ్యం అవుతుందా? కాదు. వెళ్ళేంత వరకు వెళ్తాము, దర్శనం అయిపోతూనే పద 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 బ్యాలెన్స్ అంతా ఇంటికి వచ్చేస్తాం. మీరు ఎక్కడికైనా ఈ ప్రపంచంలో ఏ దేవస్థానానికి పోయినా దర్శనం లేదా స్పర్శనం ఈ రెండే ఉంటాయి. కానీ ఆయనను పొందడం అనేది దీని గ్రహణం అంటారు. దర్శనం, స్పర్శనం, గ్రహణం. గ్రహణం అంటే గ్రహించడం. గ్రహిస్తున్నామా అంటే ఆ కనపడిన కొన్ని క్షణాలు తిరుమలకు వెళ్తారు. ఇవాళ తిరుమల వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకోవడానికి టికెట్ల కోసం ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని బాధపడాలో ఆ టికెట్ బుక్ చేసుకొని ఆ లైన్లో చాలా కష్టపడి వెళ్ళి చివరికి ఆయన యొక్క గర్భగుడి ముందుకు మనం వెళ్ళేటప్పటికి మనకు ఒక రకమైన భావోద్వేగం వస్తుంది. ఆ భగవంతుడిని చూస్తున్నాను కదా అని. మరి ఏం చూడాలి అక్కడ? వెంకటేశ్వర స్వాముల వారిని ఎలా చూడాలి అని శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? ముందు ఆయన పాదాలు చూడాలి, తర్వాత ఆయన యొక్క తొడభాగాలు చూడాలి, తర్వాత ఆయన నాభి భాగాన్ని చూడాలి, కటి భాగాన్ని చూసిన తర్వాత ఆయన వక్షస్థలం చూసి ఆయన వక్షస్థలం మీద ఉండేటువంటి అమ్మవారిని చూడాలి, తర్వాత ఆయన కంఠాన్ని చూసి, తర్వాత ఆయన చుముకం అంటే గడ్డం చూడాలి. అక్కడ తెల్లగా వేసుకుంటారు. ఆ గడ్డాన్ని చూసిన తర్వాత ఆయన నేత్రాలను, నేత్ర మధ్యంలో ఉన్నటువంటి వారి నామాన్ని చూడాలి. అప్పుడు మొత్తం రూపాన్ని చూడాలి. ఎవరైనా చూసారా? ఎందుకు చూడలేదు? మనం అదో వెంకటేశ అనేసరికే మనకు బయట తోసేటారు కదా. మరి అది కూడా కొంచెం మన అదృష్టం కొద్ది మనకంటే కొంత భారీ విగ్రహం మనం ఉండరు. కొంతమంది భారీగా ఉంటారు కదా, మనకంటే హైట్ ఎక్కువ లావుగా ఉన్నారనుకో, ఏదో వాళ్ళ చక్కవచ్చు, వాళ్ళ భుజమవచ్చు, ఆ పక్క ఈ పక్క మనం తిరుగుతా ఉన్నామని మనం బయటకు వస్తాం. దర్శనం అయిందా అంటే అద్భుతంగా అయింది. దర్శనం బాగా అయిందంటే అద్భుతంగా అయింది. ఏం చూశారు? స్వామివారు ఏ పంచ కట్టుకున్నారు తెలుసా? అబ్బా, పంచ కట్టారా? అసలు లేదే. మరి ఏం చూసాం మనం? కాబట్టి ఆ చూసేసి ఇంకా వెళ్ళిపోతాం. అయిపోయింది. నేను చక్కగా దర్శనం చేసుకున్నాను, స్వామివారికి నా కోరికలు చెప్పుకున్నాను, నా బాధలు చెప్పుకున్నాను, నా ఇబ్బందులు చెప్పుకున్నాను, అవి స్వామివారు తీరుస్తారు అని ఒక నమ్మకంతో మనం వచ్చేస్తున్నాం. కానీ ఉపనిషత్తు ఏమంటుందంటే ఆయన దగ్గర కోరుకునే కంటే ఆయనే స్వీకరించు. అది ఇంకా గొప్పది కదా. మరి ఆయన ఎలా స్వీకరించాలి? బ్రహ్మ గమయతి. బ్రహ్మ అంటే భగవంతుడు, ఇక్కడ సృష్టి చేసే బ్రహ్మ కాదు. బ్రహ్మ గమయతి. ఏంటి బ్రహ్మ అంటే అర్థమేమి? ఒక 5 నిమిషాలు అనిపిస్తారమ్మా, పాపం మీకు ఇబ్బంది ఏంటంటే కదా. బ్రహ్మ అంటే బృహతి వర్తయతి ఇది బ్రహ్మ. దీని అర్థం ఇది. బ్రహ్మయతి వర్తయతి, బృహతి వర్తయతి, సృష్టి చేసి దాన్ని వృద్ధి పొందింపజేయువాడు కనుక బ్రహ్మ. అటువంటి ఆ బ్రహ్మము అంటే ఆ భగవంతుని ఎలా పొందాలో మనకు చెప్పేది ఉపనిషత్తు. అటువంటి ఉపనిషత్తుల్లో అమృత బిందు ఉపనిషత్తు అనేటువంటిది మనోవిశ్లేషణకు సంబంధించింది. ఇందులో చాలా అద్భుతమైన విషయాలు మనకు వివరణకు వస్తాయి, విచారణకు వస్తాయి. మనము ఇంకా మన దగ్గర 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మనం సాధ్యమైనంత ఇందులోంచి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాస్త అందరూ కూడా సమయాన్ని మనం 7 నుంచి 8 వరకు అనుకున్నాం. మరి ఇందాక సెక్రటరీ గారు అన్నారు చలికాలమైనా సరే వచ్చినారు అని. మనం ఎంతమంది వస్తే అంతమంది. గోదావరి నదికి ఎంత మాత్రం తీసుకెళ్తే అన్ని నీళ్ళు వస్తాయి, అంతే
విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. మరి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ జై గురుదేవ, జై లక్ష్మణార్య, హరి ఓం, శాంతి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాసి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది వేదస్య మానీష్టః శ్రుతం మే మా ప్రహాసీరనేనాద్గీతేన అహోరాత్రం సందధామి శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారమవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుదేవార్పణమస్తు. శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ యాదవ్ హరహర శాంతి స్వామి వారికి జై. ఓం బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ నారాయణేశ్వర వారికి జై. జై. బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ శ్రీనివాసాచార్యుల వారికి జై. జై. బ్రహ్మశ్రీ జగద్గురు లక్ష్మణ యోగీశ్వరుల వారికి జై. జై. బ్రహ్మశ్రీ జగద్గురు బ్రహ్మ యాదాద్రి నరహర శాస్త్రి స్వామి వారికి జై. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారికి జై. బ్రహ్మశ్రీ జగద్గురు కైవల్య తీర్థ స్వామి వారికి జై. ఆస్థాన గురుదేవులు చిన్మయానంద స్వామి వారికి జై. జై. ఆస్థాన గురువులు జై. నారాయణ చైతన్య స్వామి వారికి జై. జై. కైవల్య సత్సంగములకు జై. జై. సాధు సజ్జనులకు జై. జై.